హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలస్యం లేకుండా సేవకునికి నేను సమయం ఇస్తున్నాను. ప్రభు సేవకుని ద్వారా మనందరితో మాట్లాడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయింది. దేవుడు అనుకోని రీతిగా కాదు అనుకోని రీతిగా అనేది క్రైస్తవుడు మాట్లాడకూడదు. దేవుని ఉద్దేశ ప్రకారం మరలా మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలను దేవుడు మీకు తెలియచేయాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. దేవుడు మనందరితో మాట్లాడి బహుగా బలపరుచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు మీరు తోడై ఉండి అద్భుతంగా జరిగించారు. ఆరాధన, పాటలు, స్తుతించుట, సాక్ష్యముల ద్వారా సమస్త విషయాల్లో నువ్వు తోడై ఉన్నావు. ఈ సమయంలో నీ విలువైన వర్తమానం, రెండవ వర్తమానం వినుచుండగా, ప్రకటించబడుచుండగా ప్రభువా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మా అందరికీ మీరు అనుగ్రహించండి. అనాలోచితాన్ని తీసివేయండి అయా. నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది కనుక నీవే మా అందరితో మాట్లాడి ఈ వారమునకు కావలసిన బలమైన ఆత్మీయ ఆహారమును నీవే మాకు అనుగ్రహించమని, ఆటంకములన్నీ యేసు నామమున కొట్టివేయబడునుగాక. ప్రతి అవాంతరములు యేసు నామమున తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానం ద్వారా మనలందరినీ బలపరచునుగాక. హల్లెలూయా. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ప్రారంభిస్తూ మీ హస్తాలకు అప్పగించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న ఒక అద్భుతమైన అంశం ఏంటిది అని అంటే, ఆత్మ ద్వారా కొనిపోబడుట. మరలా మనందరం కలిసి మాట్లాడదాం. ఆత్మ ద్వారా కొనిపోబడుట, ఆత్మ ద్వారా నడిపించబడుట. ఏ ఆత్మ ద్వారా? దురాత్మ ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడే అనుభవాలు సంఘమునకు అనుగ్రహించబడునుగాక. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అప్పుడు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన కొనిపోబడ్డాడు. ఆత్మ ద్వారా నడిపించబడుట, బీయింగ్ క్యారీడ్ అవే బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా నడిపించబడుట వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆత్మ వలన నడిపించబడితే మనకొచ్చే లాభం ఏంటి అనేది బైబిల్లో మనకి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి ఆయన ప్రారంభ దినాల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రారంభించే మునుపు ఒక కార్యం చేయాల్సి వచ్చింది. ఏంటా పని అంటే, అపవాది చేత శోధించబడ్డానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ రాయబడిన మాట అదే కదా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అపవాది చేత శోధించబడడానికి ఆత్మ వలన కొనిపోబడాలి. అపవాదిని చేత శోధించబడడానికి అంటే అపవాదిని ఎదుర్కోవడానికి నీ సొంతగా ఎదుర్కొనే అవకాశం ఒకవేళ బహుశా ఉన్నా కూడా నీ సొంత ప్రయత్నం
అది వ్యర్థం. అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలి అనంటే దేవుని ఆత్మ నడిపింపు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఎదుర్కోవడానికి, అపవాది చేత శోధించబడి విజయాన్ని పొందడానికి కావాల్సింది ఏంటి మనకి అనంటే పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు లేక పోరాటం ఏముంటుందంట? ఆ పోరాటం అంతా కూడా అపజయమే. ఆ పోరాటం అంతా కూడా ఏమవుతుందంట? అపజయ పాలైపోతారు. వారి జీవితం అంతా కూడా ఫెయిల్యూర్ వితౌట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. బట్ విత్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా నీవు విజయాన్ని చూస్తావు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలను, ప్రపంచం గెలవలేని, ప్రపంచం జయించలేని, ప్రపంచంలో ఉన్న మనుష్యులు జయించలేనటువంటి కార్యాలు 3 ఉన్నాయి. ఆ 3 ఈ అపవాది శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారికే 3 ప్రాముఖ్యమైన బాణాలను విసరడానికి ఈ అపవాది సిద్ధపడింది. ఒకవైపు అపవాది సిద్ధపడుతుంది, మరొక వైపు దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు సిద్ధపడుతున్నారు. ఎలాగా అనంటే ఆత్మలో, పరిశుద్ధాత్మలో. దానిలో ప్రాముఖ్యంగా అపవాది శోధించే విధానం ప్రాముఖ్యంగా మొదటి బాణం. ఈరోజు అపవాది అనేకులకు రకరకాల బాణాలు విసురుతాడు. యేసు ప్రభుకేమో ఈ 3, మరి మరొకళ్ళకేమో మరొక రకమైనవి, మరొకళ్ళకేమో మరొక రకమైనవి, రకరకాల బాణాలు విసురుతూ వాడు అపజయ పాలు చేసి సాతాను సంబంధిగా మార్చేస్తాడు. లోకస్తులకి లోకస్తుల్లాగా, పరిశుద్ధులకు పరిశుద్ధుల్లాగా వాడి దగ్గర వెపన్స్ సిద్ధంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకే కదా బైబిల్ రాయబడింది, అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు. ప్రపంచం జయించలేనిది, ప్రపంచం ఎదుర్కోలేకపోయింది, ప్రపంచంలో విజయాన్ని చూసిన వాడు ఎవడూ లేడు ఈ 3 విషయాల నుంచి. అయితే తొలిసారిగా నా దేవుడు విజయాన్ని చూపించాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ బాణాలు అంటే, మొదటి బాణం చూడండి. అపవాది చేత శోధించబడడానికి ఆయన అరణ్యమునకు కొనిపోబడిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఆయన ఏకమైన సందర్భంలో అపవాది వచ్చి అడుగుతున్నాడు కదా. శోధకుడు ఎంటర్ అయిన వచనం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలాగటానికి ఆజ్ఞాపించు అని అన్నాడు. మొట్టమొదటిగా విసిరిన బాణం ఏంటంటే ఆకలి, శరీర ఆకలి. ఆకలి అనే బాణాన్ని ప్రపంచానికి విసిరాడు ఈ అపవాది ఎప్పుడో. అందుకే కదా ప్రారంభంలో ఉన్నటువంటి ఆదిమ దంపతులు కూడా ఆకలి అనే శాపాన్ని తెచ్చుకున్నారు. ఈ ఆకలి ద్వారానే సమస్త లోకానికి కీడుగా మారిపోయింది ఈ ఆకలి. ఆదాము హవ్వలు దేవుని రాజ్యమును పరిపాలన చేస్తూ ఆయన కలుగ చేసిన సృష్టిని ఏలుబడి చేస్తున్న దినాల్లో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ అపవాది. ఏమన్నాడు తెలుసా? ఆదామో హవ్వా, ఎంత అద్భుతంగా ఉంది ఈ సృష్టి, మీ దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా చాలా అద్భుతం. కానీ ఏం చేశాడో తెలుసా? మీరు దేవుని పోలికగా ఉండడానికి, దేవుని పోలికలోనికి రాకుండా ఉండడానికి, దేవుని వలె మీరు కూడా మారకుండా ఉండడానికి మీకు మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ అదిగో అక్కడ కనబడుతున్న ఆ చెట్టును మాత్రం తినకూడదు. తింటే ఏమవుతారు తెలుసా? దేవుని స్వారూప్యంలోకి మీరు వచ్చేస్తారు,
దేవుని వలె మీరు మారిపోతారు, దేవదూతల వలె మారిపోతారు అని ఒక ఆశను చూపెట్టి చాలా రుచికరంగా చూడడానికి అందంగా కనపడినట్లుగా బలహీనురాలైన స్త్రీని పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆవిడ వెళ్ళి ఏం చేసిందంట, ఆ ఆకర్షణీయంగా కనబడుతున్న ఆ ఫలాన్ని తీసుకొని వెంటనే అది నోటి ద్వారా దాన్ని స్వీకరించేసింది. ఈవిడకు కలిగింది ఏంటయ్యానంటే ఆకలి కాదు, శరీర ఆకలి మాత్రమే కాదు, ఈవిడికి కలిగింది అధికారం అనే ఆకలి కలిగింది, పాపం అనే ఆకలి కలిగింది, ఆజ్ఞాతిక్రమం అనే ఆకలి కలిగింది. దేవుడు సమస్త సృష్టి తాళపు చెవులు ఆదాము హవ్వలకిస్తే ఈ తాళపు చెవులు తీసుకువెళ్ళి అపవాదికి ఇచ్చారు, ఒక ఫలానికి అమ్ముడు పోయి. ఈ ఆహారమును బట్టే సమస్త లోకమునకు చిచ్చు పెట్టేసిన వారిగా అయిపోయారు. మరణాన్ని లోకానికి అనుగ్రహించారు, శాపాన్ని బహుమతిగా ఇచ్చేశారు ఈ ఆకలిని బట్టి. ఆకలి సమస్త ప్రకృతి చక్రానికే ఏం పెట్టిందంట, చిచ్చు పెట్టిందిగా మారిపోయింది. చూడ్డానికి బహు సుందరంగా అందంగా కనబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ హవ్వ దృష్టికి ఎలా కనబడిందంట, చూడ్డానికి అందంగా కనబడింది, రుచిగా కనబడింది. ఇది చాలా పెద్ద వర్తమానం, నేను ముందుకు వెళ్ళిపోతున్న సమయం లేదు కాబట్టి. చూపులకు అందంగా కనబడినట్లుగా చేస్తాడు, తినడానికి మంచి రుచికరమైనదిగా చేస్తాడు. అందుకనే ఈ జానడు పొట్ట నింపుకోవడానికి ప్రపంచం పరుగులెడతా ఉంది. ఈ జానడు పొట్ట నింపుకోవడానికి సరిగా కూర్చుంటే 1 కేజీ ఆహారాన్ని భుజిస్తే చాలు, ఇంక అయిపోయింది నా పరిస్థితి అని ఈ కడుపు కోసం మనుష్యుడు దేవుని ఆజ్ఞను మీరుతూనే ఉన్నాడు, నేటికి మీరుతూనే ఉన్నాడు. అపవాది వేసిన బాణం బహు బలమైన బాణం, ప్రపంచంలో ఏ మానవుడు గెలవలేనటువంటి బాణం ఈ బాణం. శాపం అనే ఆకలితో నింపబడిపోయారు కనుక ఈ పండు తిన్నారు. ఈ పండు తను తినడమే కాక తన యజమానుడికి కూడా ఇవ్వటం వలన తను కూడా ఆ ఆహారాన్ని భుజించి మరణము లేని మనుష్యునికి, మరణం అంటే ఏంటో తెలియని మనుష్యునికి మరణం సంభవించేసి, శాపం అంటే ఏంటో తెలియని శాపము మనుషుని మీదకి వచ్చేసి, కష్టం అంటే ఏంటో తెలియని మనుషునికి కష్టం ప్రారంభమైంది, శ్రమ అంటే ఏంటో తెలియని మనిషికి శ్రమ ప్రారంభమైంది, నొప్పి అంటే ఏంటో తెలియని మనిషికి నొప్పులు ప్రారంభమైనవి. ఆఖరికి ప్రపంచమే శాపకరంగా మారిపోయింది. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. దాని తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఏశావు ఆహారానికి అమ్ముడు పోయాడు. తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట, అమ్ముకున్నవాడిగా మారిపోయాడు ఈ ఆకలి బట్టి. ఆకలి 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 కొరకు, ఆకలి కొరకు, శరీర ఆహారం కొరకు ఈరోజు మనుష్యుడు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నాడు. అవి శ్రేష్టమైనవా అంటే కాదు, అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించుకొని ఈ జానడు పొట్టం నింపుకోవాలనే ప్రయత్నం మనుష్యుడు చేస్తున్నాడు. ఆత్మ ద్వారా కొనిపోబడిన మనుష్యుడు ఎన్ని బాణములను ఎదుర్కోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నిజముగా ఆత్మ ద్వారా కొనిపోబడిన వాడువైతే అపవాది వేసే మొదటి బాణం ఆహారం, లోకపరమైన ఆహారం, లోకపరమైన ఆశలు, లోకపరమైన వైభోగాలు, లోకపరమైన ఆశలు ఈ అపవాది చూపిస్తాడండి. అందుకే అపవాది అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరలా యేసు ప్రభు వరకు అనేకులను దర్శించి ఆహారం కొరకు దర్శిస్తూ పడేస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అదే ఆహారం అనే బాణాన్ని విసిరాడు. నేను ఒక మాట చెప్పనా, ఆదాము ఆహారానికి పడిపోయాడు, ఏశావు ఆహారానికి పడిపోయాడు,
దావీదు శరీర ఆహారము సాటిస్ఫాక్షన్, శరీర సుఖాన్ని ఎరిగి దావీదు కూడా పడిపోయాడు. శరీరాన్ని తృప్తిపరచాలని వీరంతా పోరాటం ఏంటంటే ఈ శరీరంలోని పొట్టను తృప్తిపరచాలని పోరాడిన ప్రతి పోరాటంలో ఓడిపోయారు. ఇప్పుడు అదే అపవాది మరలా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే ఉపవాసం చేయాల్సిన పని ఏంటయ్యా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే నీకు ఉపవాసం ఎందుకు? నాకు ఒక ఆత్మీయ స్నేహితుడు ఉన్నాడు, దూర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉంటాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం చేశాడు కదా, ఆయన చేసాడు, మనం చేయక్కర్లేదు. ఉపవాసం ఎంతకాడికి ఉపవాసం చేసుకుంటూ ఉండేది ఏంటయ్యా? ఉపవాసం అవసరం లేదంటాడు ఆయన. ఉపవాసం అనగా దాన్ని తెలుగులో మనం దాన్ని డివైడ్ చేస్తే ఉపా ప్లస్ వాసం అంటే ఉపవాసం ఒకరితో కలిసి ఉండుట, వాసము చేయుట. ఎవరితో వాసం అంట? ఎవరితో సహవాసం అంట? సర్వోన్నతమైన దేవునితో సహవాసం. ఈరోజు సంఘం ఉపవాసం అనే అనుభవాలతో నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఉపవాస ప్రార్థనలో ఎవరుంటారో తెలుసా? ఉపవాస ప్రార్థనలను ఎవరు ఆచరిస్తారో తెలుసా? ఉపవాసం అనే ఆ పండుగల్లో ఎవరైతే పాలిపంపులు పొందుతారో తెలుసా? వారు ఆత్మ ద్వారా కొనిపోబడిన వారైతే మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉపవాసం అనేటువంటి అనుభవాల గుండా సంఘం నడిపించబడును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసము ద్వారా దేవునితో సహవాసం ఏర్పరచుకుంటూ ఆయన నడిపించబడతా ఉన్నాడు. అయితే అపవాది వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఎందుకు ఉపవాసం? అసలు సరే ఉంటే ఉన్నావులే కానీ 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నావే, అసలు దేవుని కుమారుడికి ఉపవాసం ఉండాల్సిన అంత అవసరం ఏంటి? సరే ఏదో ఒకటి అయిపోయింది. నువ్వు ఈ కొండకి ఈ అరణ్యంలోకి వచ్చే ముందు నువ్వు ఎలా ఉన్నావు? చూడడానికి బహు సుందరంగా ఉన్నావు, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నావు. కానీ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కఠోరమైన ఈ దీక్ష వలన నీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే చూడడానికి వికారంగాను, ఆహారం లేక బలహీనుడుగాను, బలహీన పరచబడినట్లుగా ఉన్నావు. నిలబడ్డానికి కూడా ఓపిక లేకున్నావు. ఈ అడవిలో నీకు ఆహారం దొరకదు. కానీ నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ట్రూ సన్ ఆఫ్ గాడ్, కమాండ్ టు ద స్టోన్స్ విల్ బికమ్ ఏ బ్రెడ్. నువ్వు ఆ రాళ్లకు ఆజ్ఞాపించు. నువ్వు ఆ రాళ్లకు ఆజ్ఞాపిస్తే రొట్టెలుగా మారిపోతాయి. అది తిని కొంత శక్తిని పుంజుకో. దేవుడికి తెలుసు. ఒరే అపవాది, ఆ రోజు ఆదాముకు చేసిన ఈ బాణం ఏదైతే వేసావో, ఆహారం అనే బాణం ఆదిమ దంపతులకి, అలా నీవు చేయబట్టే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నా బిడ్డలు ఈ ఆహారానికి లోబడిపోవుట వలనే కదా నేను మరలా ఈ భూలోకంలో అడుగుపెట్టి ఇదే ఆహారాన్ని జయించడానికి వచ్చింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అదేంటి, నేను ఆదాము దగ్గరికి వెళ్ళాను, ఆదాము తిన్నాడు, హవ్వ తిన్నారు. ఏశావు దగ్గరికి వెళ్ళాను, ఏశావు తిన్నాడు. అలాగే దావీదు దగ్గరికి వస్తే దావీదు కూడా శరీర ఆకలి అని, పాప ఆకలి అని ఆకలి ఆయన పడిపోయాడు. దావీదు వంశవాళ్ళ నుంచి వచ్చావుగా నువ్వు అలా కాదా? లేదు, సర్వోన్నతమైన దేవుని సింహాసనము నుండి వచ్చిన వాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా బిడ్డలను పడేసినట్లుగా, నా బిడ్డలను ఆహారం అనే బాణమును విసిరి వారిని జయించని వారిగా, జయం అనేది లేని వారిగా చేసావు కదా. నా బిడ్డలందరికీ కూడా, నా తర్వాత వారికి కూడా విజయాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకే వెంటనే వాడితో అంటున్న మాట ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదురా బ్రతికేది, మనుష్యుడు ఆహారం వలన కాదు బ్రతికేది, మనుష్యుడు
తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా కూడా దాని వలన కాదు బ్రతికేది. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. మాట వలన జీవిస్తున్నాడు. దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్కి వచ్చిందంట ఒక తల్లి. ఆర్థికంగా బహు సంపన్నమైనటువంటి స్త్రీ ఆవిడ. కుటుంబం అంతా ఆర్థికంగా బహుబలంగా ఉన్నారు. వస్తూ ఒక విషం అనే బాటిల్ తీసుకొని వచ్చి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక అది తాగి మరణిద్దామని వచ్చిందంట. దేవుని సేవకుడు వాక్యం ద్వారా బలపరిచిన ఆ వాక్కు ఆవిడ చెవుల ద్వారా హృదయానికి తాకడంతో మరణించాలి అనే ఆలోచన నుంచి ఇక జీవించువాడు నేను కాదు, ఇక జీవించువాడు నాలో ఆయనే అనే తీర్మానానికి వచ్చింది. మనం అనుకుంటాం వాడికి ధనం ఉందండి, వాళ్ళకి ఆస్తి ఉందండి, వాళ్ళకి ఆహారము కొదువ లేకుండా ఉందండి, వాళ్ళకి ఎకరాలు పొలాలు ఉన్నాయండి, వారి కూర్చొని తిన్న వారి తరం తిన్న తరగని ఆహార ధనధాన్యాలు ఉన్నాయండి. వారికి ఏంటండి అనుకుంటున్నారేమో, సూసైడ్ చేసుకునే వాళ్ళ సంఖ్యలో అత్యధికంగా ధనవంతులే. అర్థమవుతుందండి? ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఆహారం లేక కాదు, ధనం లేక కాదు, అన్నీ కలిగి సమృద్ధిగా ఉన్న వారే ఈరోజు మరణ పడకల మీదకి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం అనే మాట వారు వినలేదు గనక. హల్లెలూయా. నేను చెప్పనా, ఇక్కడ కూడి వచ్చిన మనందరికీ కూడా ధనధాన్యాలు లేకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ అవి మనకు భవిష్యత్తులో వచ్చినా రాకపోయినా దేవుని వాక్యం మనలను సజీవులుగా చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యం మనల్ని సంపూర్ణంగా మారుస్తుంది. ఆయన వాక్యం మన యుగయుగాలు ఆయనతో జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం మనలను జీవింపచేస్తుంది. ఆ వాక్యం ఇదిగో బలహీన పడిపోయినప్పుడు, చనిపోవడానికి శరీర ఆహారం బలహీనం అయిపోయినప్పుడు మన ప్రాణమంతా ఏమైపోతుందంట, మరణ పడకల మీదకి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. కానీ అదే సందర్భంలో దేవుని వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? బలహీనతలో నుంచి బలపరిచేదిగా ఉంటుంది. కొన్ని సందర్భాలు మనల్ని కృంగదీసినట్లుగా బలహీనపరిచే సందర్భాలు మన జీవితంలోకి వస్తాయి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? బలహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే, బలమిచ్చువాడు మన పక్షాన ఉన్నాడండి. శరీర ఆకలి కొరకు బలహీన పడిపోతే ఆత్మీయ ఆకలి కొరకు కూడా బలహీనపడిన సందర్భాలు ఉంటాయి. ఆధ్యాత్మిక స్థితిలో మన ప్రయాణం ముందుకు వెళ్తున్నప్పుడు బలహీన సందర్భాలు అనేక మంది మనం తడతాయి, మన వెన్నంటే ఉంటాయి. బలహీనపరిచేవారు, కృంగదీసేవారు. ఆ మధ్యకాలంలో ఒక యాడ్ వచ్చేది టీవీలో. ఏంటో తెలుసా? రోడ్ల పైన ఒక ఎంఆర్ఎఫ్ టైర్ గురించి ఒక యాడ్ వచ్చేది టీవీల్లో. ఆ యాడ్లో ఏం కనపడుతుందంటే, ఒక బైక్ మీద వేగంగా వెళ్తూ ఉంటాడు ఒక వ్యక్తి. వేగంగా వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా మరో వ్యక్తి సడన్గా వచ్చి అతను ఎదురుగా బ్రేక్ కొడతాడు. ఈ వేగంతో ఉన్న వ్యక్తి వెళ్ళి బ్రేక్ కొట్టకపోతే వెళ్ళి అతను డైరెక్ట్గా ఢీ కొంటాడు, కింద పడతాడు, బహు భయంకరంగా గాయపడతాడు. అలాంటి సందర్భంలో వేగంగా వెళ్తుండగా సడన్గా ఒకటి అడ్డంగా వచ్చింది. వెంటనే ఇతడు ఏం చేస్తాడంటే బ్రేక్ వేస్తాడు. ఆ బ్రేక్ వేయగానే బండి వెంటనే ఆగిపోతుంది. అప్పుడు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఆ కంపెనీ యాడ్లో వచ్చే మాట, రోడ్ల పైన ఈడియట్స్కి కొదువే లేదు. రోడ్ల మీద ఈడియట్స్కి కొదువే లేదు కనుక మా టైర్లు ఉన్నాయి చూసారా, ఇవి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కంట్రోల్డ్గా మిమ్మల్ని ఆపుతాయి, మీకు క్షేమాన్ని కలిగిస్తాయి, అందుకే మా టైర్లు వాడండి అని యాడ్ ఇచ్చాడు. నేను ఒకటి చెప్పనా, రోడ్ల పైన ఈడియట్స్కి కొదువ లేదన్నట్లుగా నీ ఆధ్యాత్మిక స్థితిలో నుంచి పడేసే వారి సంఖ్య కొదువే లేదు, సంఘంలో నుంచి తొలగించే వారి సంఖ్యకు కొదువే లేదు.
సంఘంలో నుంచి విభజించే వారి సంఖ్య కొదువే లేదు. దేవుని నుంచి దూరం చేసేటువంటి వారి సంఖ్య కొదువే లేదు. నీవు దుఃఖంలో, నష్టంలో, కష్టంలో ఉన్నప్పుడు ఇంకా నిన్ను గాయపరిచే వారికి కొదువే లేదు. అపవాది కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ ఆహారం అనే బాణమును విర్రగొడదామని దేవుడు వస్తే అపవాది వచ్చి అంటాడు, ఇదిగో ఆకలి అనే బాణాన్ని విర్రగొట్టుదు కానీ ముందు మొదటిగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిన్న తర్వాత విర్రగొట్టుదు కానీ. తింటే ఏమైపోద్ది? ఆ బాణం ప్రభువుకు తగిలిద్ది. తింటే అపజయ పాలైపోయినట్లే. వెంటనే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో సాతానా, ఆదిమ సంఘంలోనే లేకపోతే ప్రారంభ దంపతులలోనే ఈ ఆకలి అనే బాణం వేసావు కాబట్టి, ఈ ఆకలి అనే బాణం నా బిడలు జయించలేదో ఇప్పుడు వారికిని, నా తర్వాత వచ్చు వారికిని, నా రక్తంలో కడగబడే వారికిని, నా రక్తం పంచుకొని పుట్టబోయే వారికి కూడా విజయాన్ని అనుగ్రహించడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విరగొట్టేశాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ నా దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఆయన వాక్కు వలన మనం బ్రతుకుదుముగాక. ఒకరోజంట నేను మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. విశాఖపట్నం ప్రాంతంలో సముద్ర తీరాన ఇద్దరు భార్య భర్త నడుచుకుంటూ సముద్ర తీరంలోకి వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? ఎంజాయ్ చేయడానికి కాదు, చూడడానికి కాదు, సరదాగా నడవడానికి కాదు. ఆ సముద్రంలో మునిగి చనిపోవడానికి వెళ్తున్నారు. ఏ బాధో ఏ కష్టమో తెలియదండి. ఏ పరిస్థితులు వచ్చినాయో తెలియదు. ఏ ఆర్థిక పరిస్థితుల్లో మరి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియదు. అయితే అదే సముద్ర తీరానికి ఒక స్వరం వినపడుతుంది మైక్లో నుంచి. ఎక్కడో కూడిక జరుగుతుంది. ఒక పాట. ఏం పాట తెలుసా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. చాలు. ఈ పదం వినపడుతుంది వాళ్ళకి. భయంకరమైన ఈదురు గాలులో ఎక్కడో ఒక కూడిక జరుగుతుంటే గాలివాటాన ఒక స్వరం వాళ్ళకి వినపడింది. దేవుని స్వరం వినపడింది. దేవుని సేవకుడు పాడుతున్న పాట వినపడింది. వాళ్ళు అనుకున్నారంట, సుడిగాలిలో కూడా ఈ దీపం మారిపోదా? ఏంటి ఈ పాట అర్థం? ఈ ఈదురు గాలిలో సముద్ర కెరటాలకు ఎదురుగా వెళ్ళి మా జీవితాన్ని ఆర్పేసుకోవాలని వెళ్తుంటే సుడిగాలిలో కూడా నా దీపం ఆరిపోదంటున్నాడే ఏంటా అని ఆ మాట వినంట వెనక్కి వచ్చారంటండి ఆ దంపతులు. ఆ మాట విని వెనక్కి వచ్చి ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఆ కూడికి ఎక్కడ జరుగుతుందో వెళ్ళి దేవుని చేతులకు ఆ ఆరిపోతున్న దీపాన్ని పెట్టారంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. నేను ఒకటి చెప్పనా, ఆ దీపాలు ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో అనేక దీపాలను వెలిగిస్తున్నాయంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొడుతూ దేవునాన్ని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కట్టు కథ కాదు, కాకమ్మ కథ కాదు, ఇది సత్యము. దేవుని వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. డబ్బు కాదు, ఆహారం కాదు, అడ్డదారుల్లో సంపాదించి తిని నీ బిడ్డలకు శాపాన్ని తెచ్చుకుంటామే కానీ ఏమాత్రం క్షేమాన్ని కలిగించవు. చేసేది చిన్న ఉద్యోగాలేనండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కొంతమంది ఉంటారు, ప్రైవేట్ సెక్టర్లో కొంతమంది ఉంటారు. వారు చేసే ఉద్యోగం స్వల్పమైన ఉద్యోగమే కానీ వారి ఆస్తులు ఎంత ఉంటాయి తెలుసా? లెక్కకు మించినవి ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు, ఇదిగో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అని చెబుతారు. అక్రమంగా సంపాదించి ఏం కూడగడుతున్నాం అంటే నా బిడ్డలకు వారి బిడ్డలు తిన్నా తరగనంత దేవుడు ఇచ్చాడండి అని అంటున్నారు. దేవుడు ఇవ్వలేదు అట్లా. దేవుడు ఎప్పుడు అక్రమంగా సంపాదించమని ఇవ్వడో, అక్రమంగా నీ జేబు నింపుకోమని అండో, అక్రమంగా నీ బిడ్డలకు తరతరాలకు కూడబెట్టని అండో.
నేను చెప్పనా, వారికి తెలియకుండానే ఆహారాన్ని కూడబెడుతున్నాం, తినడానికి లోటు లేకుండా సమృద్ధిగా కూడబెడుతున్నాం అనుకుంటున్నారు. చెప్పనా, తరతరాలకు శాపాన్ని కూడబెట్టుకుంటున్నారు. తరతరాలకు శాపాన్ని కూడబెట్టుకుంటున్నారు. భయంకరమైన ఆస్తి ఉంటుంది, కానీ వారికి కలిగిన బిడ్డలు అంగవైకల్యంగా ఉంటారు. వారికి కలిగిన బిడ్డలో దాన్ని అనుభవించలేని వారిగా ఉంటారు. ఎందుకో తెలుసా? శాపం, లోకము నుంచి వచ్చే శాపం. ఆహారం అనే ఈ జానడు పొట్టను నింపుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ శాపం. అన్యాయంగా సంపాదించడమే శాపం. ఒళ్ళు అమ్ముకొని సంపాదించి నా బిడ్డలకు ఆహారం పెట్టాలని శాపం. ఈరోజు అనేక మంది స్త్రీల్లో కొంతమంది చూడండి, ఇదిగో వారి శరీరాలను బజారున పెట్టి బిడ్డలను పోషించుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. వారి శరీరాన్ని ప్రజలకిచ్చి, జనులకిచ్చి ఆ డబ్బుతో నా బిడ్డలను పోషించుకోవాలి అనుకునే శాపాన్ని కూడగట్టుకుంటున్నారు జానడు పొట్ట నింపుకోవడానికి. ప్రపంచం ఈ ఆహారాన్ని గెలవలేకపోయింది. ప్రపంచం ఈ ఆహారాన్ని గెలవలేకపోయింది. సమస్త దేశాల్లో గెలిచిన వారు ఎవరూ లేరు. అందుకే సర్వోన్నతమైన దేవుడు వచ్చి అంటున్నాడు కదా, ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరంలో చేరిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నా బిడ్డలో నన్ను వలె నడిపించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ తరం వారు, నీ వెనకున్న వారు, నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఒకవేళ అక్రమంగా అడ్డదారులు వెళ్ళి సంపాదించుకొని ఆహారంగా మార్చుకున్నారేమో, అది నీకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ శాపం ఒకవేళ ప్రభావితం అవుతే నా దేవుడు అంటున్నాడు కదా, యేసు నామమున ప్రతి శాపం కొట్టివేయబడును గాక. ఈ ఆకలి ద్వారా వచ్చిన శాపం కొట్టివేయబడును గాక. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. నీతి కొరకు ఆకలి కలిగి ఉండండి. న్యాయంగా సంపాదించండి. న్యాయంగా డబ్బును సంపాదిస్తే ఆ సంపదను దేవుడు ఆశీర్వదిస్తాడు. న్యాయంగా నీ పొట్టను నింపుకోవడానికి కష్టపడితే నీ కష్టాన్ని ఫలభరితంగా మారుస్తాడు. న్యాయంగా నీ బిడ్డల కొరకు కూరిస్తే దాన్ని దీవించి ఆశీర్వదించి రెట్టింపు చేస్తాడు. నీతి కొరకు ప్రయాసపడితే దేవుడు ఏం చేస్తాడా? దానికి తగిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. అలాగా మన పొట్టను నింపుకోవాలి, కానీ అడ్డదిడ్డమైన మార్గాల గుండా కాదు. అంతేకాదు ఆత్మీయ ఆహారంతో మన కడుపు నింపబడాలి. ప్రతి వారం సంఘంలోనికి చేర్చబడి దైవజనుడి ద్వారా వెత్తబడుతున్న ఆహారం తినాలని ఆకలి కలిగి ఉండాలి. మీరు ఎంతమంది కలిగి ఉంటారండి? ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళబోతున్నా వారమంతా కూడా నా ఆత్మ గడిచిన ఆహారం డైజెస్ట్ చేసుకుంటే సరిపోయింది, ఇప్పుడు ఇంకా ఉన్నతమైన ఆహారం తినాలి, ఇంకా బలమైన ఆహారం తినాలి, నా దేవుడు నా దాసుని ద్వారా నాకు ఆహారం పెట్టాలని ఎంతమంది వస్తున్నారు సంఘాల్లోకి? ఎంతమంది నా సేవకుని ద్వారా నా దేవుడు బలమైన ఆహారం ఇవ్వబోతున్నాడు, ఆహారాన్ని నేను భుజించాలి, నా కడుపు నింపుకోవాలి, నా ఆత్మను బలపరుచుకోవాలి. ఎంతమంది వస్తున్నారు ఈ రకమైన ఆలోచన కలిగి? నిజంగా చెప్పనా, ఆత్మ ద్వారా కొనిపోబడిన వారైతే ఈ ఆకలి కలిగి ఉంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ ద్వారా కొనిపోబడుట, బై స్పిరిట్. నీవు ఆత్మ ద్వారా కొనిపోబడితే మొట్టమొదటిగా నీవు ఎదుర్కోవాల్సింది ఏంటి తెలుసా? అపవాది వేసే బాణం, ఆకలి అనే బాణాన్ని నువ్వు ఎదుర్కోవాలి. శరీర బాణము, అలాగే ఆత్మీయ బాణం కూడా నువ్వు ఎదుర్కోవాలి. ఎంతలోకి దేవుడు ఒక మాట సెలవిస్తే ఇక్కడ ఆహారం కలుగును గాక, హైదరాబాద్ బిర్యానీ కలుగును గాక అంటే అవదా? ఏమ్మా అవదా? ఏది కొండ మీద ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఏం చేశాడంట? 5 రొట్టెలను 2 చేపలను ఎంతమంది అన్నారు? సుమారుగా 5,000 మంది కాదు, సుమారుగా లెక్కేస్తే 12 కాదు 25,000 మందికి సరిపడా భోజనం వచ్చిందంట ఆ రోజు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఒక్క మాట సెలవిచ్చారంతే ప్రభు. ఎంతమంది అన్నారంట? 12,000 మంది. ఇంకా చెప్పాలంటే 25,000 మంది తినే ఆహారం అక్కడ ఉందంట. ఆయనకు ఒక రాయిని రొట్టె చేయడం కుదరదా? ఈరోజు సాతాను కూడా చోదిస్తాడు అలాగే.
నీ ఆధ్యాత్మిక స్థితిలోకి తొంగి చూచి ఆడు అంటాడు కదా, ఇదిగో నిజంగా దేవుడు నీ పక్షాన ఉండుంటే, నిజంగా నువ్వు బాప్తిజం తీసుకున్నంటే, నిజంగా నిన్ను దేవుని కుమార్తెగా ఆయన చూస్తున్నట్టయితే ఏది ఈ కార్యం చేయమని చూద్దాం, ఈ కార్యం చేయమని చూద్దాం, నీ పెళ్ళి, నీ కుమార్తె పెళ్లి చేయమని చూద్దాం, నీ బిడ్డల భవిష్యత్తు రాత్రే మార్చేయమని చూద్దాం. ఇట్లాంటి బాణాలు విసురుతూ ఉంటాడు వాడు. లేకపోతే వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు, ఆత్మీయుడు ఉన్నాడే, ఆ ఆత్మీయుడే అడ్డదారుల్లో ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఈరోజు అతడే అట్లా నడిపించబడితే, ఆమె అలా నడిపించబడితే నీకేమైంది? ఇలా బాణాలు విసురుతాడు వాడు. యేసునామమున ఆకలి అనే బాణం జయించుదుముగాక. నేను అంటాను, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా ఆహారం అనే పాపమనే ఆకలి, పాపమనే ఆకలి, పాపమనే సంపద యేసు నామమున తొలగిపోవును గాక. ఆత్మ సంబంధమైన ఆకలి మనం కలిగి ఉందుము గాక. ఏంటి ఆత్మ సంబంధమైన ఆకలి? ఆయన సన్నిధిలో మోకరించే ఆకలి, ప్రార్థించకుండా ఉండలేని ఆకలి, వాక్యం చదవకుండా ఉండలేని ఆకలి, ఆదివారం మందిరంలోనికి రాకుండా ఉండలేని ఆకలి, ఆదివారం దైవజనుడి ద్వారా బలమైన ఆత్మీయ ఆహారం విత్తబడుతుండగా దాన్ని తినే ఆకలి కలిగి ఉండాలి. ఒక సేవకుడు అంటాడు, రోజుకి 2-3 అధ్యాయాలు తినాలి నువ్వు అంటాడు. అంటే అర్థమైంది, 2-3 పేజీలు చించేసి ఆదికాండం నుంచి 2 అధ్యాయాలు కరెక్ట్గా ఒక పేజీలో వచ్చింది, ఈ పేజీని చింపి నోట్ వేసుకుని తినేయమంటాం కాదు. రోజుకి కనీసం 2 అధ్యాయాలు తినాలంటండి మనం. దానిలో ఉన్న రుచిని ఆస్వాదిస్తూ తినాలండి. ఒకవేళ ఆత్మీయ ఆకలి కలిగి ఉంటే యేసు నామమున అట్టి అనుభవాలకు నడిపించబడుతుంది గాక. రెండవ అనుభవాన్ని నేను చెప్తున్నా, ముగించేస్తా ఇక్కడి నుంచి. ఆ రెండవ శోధన ఏంటో చూడండి. 5వ వచనం అమ్మ, అందరు కలిసి చూడండి. అంతటా పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరములోనికి ఆయన నిలవబెట్టి, మళ్ళీ చూడండి, ఇక్కడ దేవుని కుమారుడు అయితేనే క్రిందకి నువ్వు దూకు అని అంటున్నాడు. అర్థమైందండి? నేను మాట చెప్తే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రతిసారి కూడా 3 సార్లు కూడా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ట్రూ సన్ ఆఫ్ గాడ్, అదే పాట కనబడుతూ ఉంటుంది. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుని కుమారుడు. నేను మాట చెప్పనా, ఎందుకు అన్నిసార్లు వీడు అదే పదాన్ని ఉచ్చరించాడు తెలుసా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిజంగా దేవుని కుమారుడే కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము దగ్గరికి వచ్చి కూడా అంటారు కదా, నువ్వు నిజంగా దేవుని పోలికలోకి నువ్వు వెళ్ళాలంటే, దేవుని పోలికలో నువ్వు ఉండాలి అంటే, నాకు అర్థం కాదు. మొదటిగా దేవుడు ఎలా చేసుకున్నాడు ఆదాము హవ్వలను? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున క్లియర్గా మెన్షన్ చేశాడు కదా ఫస్ట్లో. అదంతా అయిపోయిన తర్వాత, పోలికలో స్వరూపంలో సృజించుకున్న తర్వాత మళ్ళా ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి హవ్వతో అంటాడు కదా, మీరు నిజంగా దేవుని పోలికలోకి రావాలంటే, నిజం ఆ మాట రాయబడి ఉంటుంది, చదవడానికి సమయం లేదు, నేను దాన్ని స్కిప్ చేస్తాను. మీరు నిజంగా దేవుని వలె మీరు మారాలంటే, దేవుని స్వరూపంలోకి మీరు రావాలంటే ఈ పండు తినాల్సిందే అని అంటాడు. అక్కడ కూడా వాళ్ళకి సందేహం రాలా. అరే, దేవుడు మమ్మల్ని ఆయన స్వరూప్యంలో మమ్మల్ని చేసుకున్నాడు కదా, బై హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన పోలికలో మమ్మల్ని చేసుకున్నాడు. తండ్రిని కుమారుని పక్కన పెడితే అచ్చం ఒకలాగా ఉంటారు చూడండి. కమల పిల్లలు కొంతమంది ఉంటారు చూడండి, ఈడు అలాగే ఉంటారు, తమ్ముడు చెల్లి అలాగే, తమ్ముడు అన్న అలాగే ఉంటారు, అక్క చెల్లి అలాగే ఉంటారు కమల పిల్లలు. అలాగే దేవుని పోలిక, దేవుని స్వరూప్యం కలిగిన ఈ మనుషుల దగ్గరికి వచ్చి, ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి, నిజంగా నువ్వు ఆదాము దగ్గరికి వచ్చి దేవుని స్వరూపంలో నువ్వు ఉండాలి అంటే, నేను అంటాను, ఆదాము అప్పుడు జ్ఞానవంతుడయ్యి ఆత్మలో కొనిపోబడిన వాడైతే, ఆత్మతో నింపబడిన వాడైతే ఏమంటారు తెలుసా? రే, మేము ఆల్రెడీ బై హీజ్ ఓన్ ఇమేజ్, మేము ఆల్రెడీ ఆయన పోలికలోనే ఉన్నాం, మళ్ళీ వచ్చి చెప్పేదేంట్రా అని ఆ రోజే అపవాదిని ఎదిరించేవాళ్ళు. ఆదాం మన వంటి వాడు కాబట్టి, మనం కూడా ఆదాం వంటి వారం కాబట్టి మనకు అంత జ్ఞానం లేదు. కానీ కొంతమంది ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా? ఏం చేస్తామండి, ఆ రోజు చేసిన అవ్వ పని ఇదంతా అంటారు. స్త్రీ ప్రసవించేటప్పుడు వేదనతో దుఃఖంతో బాధపడే శాపం అక్కడి నుంచే కదా వచ్చింది.
నొప్పులు పడే వాళ్ళకి కొద్ది ఆధ్యాత్మికతలో కొంచెం ముందుకెళ్ళిన వాళ్ళకి కొన్ని సెటైర్లు వస్తాయి. ఏంటో తెలుసా? ఏం చేస్తామండి ఈ నొప్పులు ఆ రోజు చేసిన అవ్వ పని, అందుకే ఈరోజు మేము ఈ నొప్పులు పడుతున్నాం. అదే అవ్వ ప్లేస్లో ఏమైనా పెడితే ఆమె కన్నా ఎక్కువ, ఆమె 4 పళ్ళు తింటే 10 పళ్ళు మొత్తం చెట్టు దులిపేస్తుంది కూడా. అర్థమైందా? అలాంటి స్వభావాలు మనకున్నాయి. ఆదాము దగ్గరికి వచ్చి నీవు దేవుని స్వారూప్యం అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, వాడు పదే పదే నొక్కి పలుకుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని కుమార్తె అని, నీవు దేవుని కుమారుడు అని. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి అంటాడు, వాడు అందరి దగ్గరికి రాడు అపవాది. చూడండి, యేసు ప్రభు తప్ప అక్కడ మనుషులు ఎవరు లేరండి. అన్యుల దగ్గరికి వెళ్ళి ఆడు సమయాన్ని వ్యర్థం చేసుకోడు. ఎందుకంటే వీడు ఆల్రెడీ నా మనుషులే, నా దారిలోనే ఉన్నారు వీళ్ళంతా. టీవీ సీరియల్ సినిమాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు అట్టనాడు ఇట్టనాడు అని చెప్పవసరలా ఈ అపవాది. ఆడేమనుకుంటే తెలుసా? ఈడు ఆల్రెడీ నా ట్రాక్లోనే ఉన్నారులే అనుకుంటాడు ఆడు. కానీ ఎవరి దగ్గరికి వస్తాడంట? ఆత్మ ద్వారా కొనిపోబడిన వాళ్ళ దగ్గరికి మాత్రం వస్తాడు వీడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ ద్వారా కొనిపోబడిన వారి దగ్గరికే వస్తాడు. వచ్చి అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే, నువ్వు నిజంగా చర్చికి వెళ్ళేదానివి అయితే, నువ్వు నిజంగా యేసుప్రభు నమ్ముకున్న దానివి అయితే, నువ్వు నిజంగా యేసుప్రభు నమ్ముకున్నవాడు అయితే అది జరగమను, ఇది చేయమను, ఈ స్వస్థత చేయమను, రాత్రి నీ పొలం పడిపోమను, రాత్రి నీకు ఆ కార్యం ఈ కార్యం జరగమను. నువ్వు అనాలి అప్పుడు, సాతానా, నా దేవుడు నా జీవితంలో ఎప్పుడేం చేయాలో నాకన్నా ఆయనకే బాగా తెలుసు. ప్రతిసారి నువ్వు వచ్చి నిజంగా నువ్వు చర్చికి వెళ్ళేదానివి అయితే, నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళేదానివి అయితే, ఇక్కడికి వెళ్ళేదానివి అయితే, నిజంగా దేవుణ్ణి నమ్మేదానివి అయితే, ప్రార్థన చేసేదానివి అయితే అని నొక్కి పలుకుతున్నావు కదా. సాతానా, నువ్వు వచ్చావంటే నేను దేవుని కుమార్తెని కాబట్టి నువ్వు వచ్చావు. నువ్వు నా దగ్గరికి వచ్చి శోధన తీసుకొచ్చావంటే నిజంగా నేను దేవుని కుమార్తెను కుమారుని కాబట్టి నీవు నా దగ్గరికి శోధన తీసుకొచ్చావు. ఈరోజు అనేక మంది దగ్గరికి ఇలాగే వస్తాడు. అందుకే చూడండి, దేవాలయపు శిఖరం మీదకి ఎక్కి ఏమంటున్నాడంట? ఆ పట్టణం మీదకి ఎక్కి దేవాలయపు శిఖరం మీద ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకు అంటాడు, క్రిందకి దూకమంటాడు. అపవాది చూపు ఎప్పుడు కూడా ఎత్తులో ఉన్నవాడిని కింద పడేయటమే. దావీదు ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటే మేడ గది అంత ఎత్తైన స్థితిలో ఉంది. అర్థమవుతుందండి? దావీదు స్థితి ఎక్కడో తెలుసా? గొర్రెల కాపరి అరణ్యంలో నుంచి మెట్లెక్కిచ్చి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడంట? అంతఃపురంలో, భవనంలో, మేడ గది మీద ఎత్తైన స్థితిలో నిలబెట్టాడు దేవుడు. రాజుగా నిలబెట్టాడు, ఒక రాజ్యాన్ని ఏలేవాడిగా నిలబెట్టాడు. అక్కడ నుంచి చూస్తే ఆ జనులందరూ కూడా క్రిందకు చూస్తే ఆ జనులందరూ కనబడతారు. తన గృహాలన్నీ కనబడతా ఉంటాయి, తన పట్టణం అంతా కనబడుతుంది. దావీదును చూడాలంటే అందరూ ఎత్తైగా తల ఎత్తి మెడ ఎత్తి చూడాలి. దావీదు కోటను చూడాలన్నా, దావీదు ఇల్లును చూడాలన్నా, దావీదు నివసించే స్థలాన్ని చూడాలన్నా ఎత్తుగా చూడాలి. ఇలాగా కానీ అపవాది వసంత కాలమందు యుద్ధాలు చేసే సమయంలో దావీదు ఒంటరిగా ఉండడం చూసి దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, దావీదు పడుకుంది చాలే కానీ ఎప్పుడు యుద్ధాలు చేసేవాడివే, ఎప్పుడు పోరాటం దేవుని కొరకు పోరాడేవాడివే, దేవుని ప్రజల కొరకు పోరాడేవాడివే, ఇప్పుడు విచిత్రంగా విశ్రాంతి తీసుకుంటున్నావు. సరే, వెరీ గుడ్, మంచి పని చేస్తున్నావు, బయటికి రా ఒకసారి, ఇదిగో ఆ బాల్కనీ మీద నుంచి చూడు నీ రాజ్యం ఎంత పెద్దదో అని చెప్పగానే దావీదు వచ్చి బయటకు వచ్చి చూశాడు. మొత్తం ఇలాగా చూసుకుంటూ వస్తుంటే అప్పుడు దావీదు కూడా అనుకున్నాడు, అబ్బా నా రాజ్యం ఎంత బాగుంది, ఎంత ఎత్తు నుంచి చూస్తుంటే నా రాజ్యం బహు సుందరంగా కనబడుతుంది. దావీదు అంత ఎత్తైన భవనం లేదు ఇంకా, అంటే ఎత్తైన స్థితిలో దావీదును నిలబెట్టాడు దేవుడు. అలా చూస్తూ ఉండగా ఇదిగో అదంతా చూసే కానీ ఒకసారి ఇటు చూడు అని అన్నాడు. ఇక్కడ చూడమంటే ఏంటి ఏముందని చూశాడు దావీదు. ఏం కనపడుతుందంటే ఒక ట్రింకిల్ లాగా, ఒక వెలుగు, ఒక మెరుపు లాంటిది ఒకటి కనపడిద్ది చూడు అని ఒక మెరుపును అక్కడ పుట్టించాడు. ఆ మెరుపు ఏదో కాదు, ఒక స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూపించాడు. చూపించి ఇదిగో బహు సుందరవతి. అక్కడ ఏం కనపడింది? ఆహారం ఎలా కనపడింది వాళ్ళకి?
ఆదాము దంపతులకి చూడడానికి బహు సుందరంగా, తినుటకు మంచి ఫలభరితంగా, రుచికరమైనదిగా కనబడుతుంది కదా. సేమ్ అదే ఫార్ములా దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు. చూడంగానే ఎలా కనబడుతుందంట? చూడంగానే బహు సుందరంగా కనబడుతుందంట ఆవిడ. దావీదు దగ్గరికి వచ్చి ఈ ఒక మెరుపును పుట్టించాడు కదా. అక్కడేమో చెట్టుకు పుట్టించాడు, ఇక్కడేమో రాజ్యంలో పుట్టించాడు. ఆ మెరుపు చూడంగానే దావీదు ఒళ్ళు పులకరించిపోయి ఆ ఆహారాన్ని తెచ్చుకొని తినేశాడు. ఆ పాపం అనే ఆకలిని తీర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళు, ఒకసారి ఆ మేడ మీద నుంచి ఇక నుంచి నువ్వు దిగు అన్నాడు. దిగాడు, చెప్పకూడని వాళ్ళకి చెప్పాడు, చేయకూడని పని చేసేసాడు. ఇక అప్పటి నుంచి ఆ మేడ గది ఎక్కింది లేదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అప్పటి నుంచి అతను ఎత్తైన స్థితిలో నుంచి కిందకి దూకమన్నాడు. అపవాది చెప్పినట్లుగా ఆ మెరుపు ఆకర్షణకు చూశాడు, ఆ ఆకర్షణకు లోబడిపోయాడు, ఆ బాణమునకు పడిపోయాడు. పడిపోట ఇక ఎన్నటికీ కూడా ఆ సింహాసనం మీద కూర్చోనే అవకాశం రాలేకపోయింది. నేను అంటాను, అదే ఫార్ములా ఇప్పుడు ఎత్తైన శిఖరానికి, ఆధ్యాత్మిక స్థితిలో దేవుడు ఎత్తైన స్థితిలో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవునితో ఏర్పరచుకున్న సంబంధం బహు గొప్ప సంబంధం, ఆధ్యాత్మికతలో ఎత్తైన సంబంధం. ఆ ఎత్తైన సంబంధంలోంచి కిందకు దూకు ఒకసారి. నువ్వు నిజంగా దేవుని కుమారుడితే కిందకు దూకోసారి. దావీదును మెట్లెక్కించింది దేవుడు, పడేసింది అపవాది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎత్తైన స్థితిలో ఉన్నాడు, కానీ పడేయాలని మరలా అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి కిందకు దూకని కింద స్థాయిని చూపిస్తుంది. నేను అంటాను, ఈరోజు చాలామంది ఒకప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో శిఖర స్థాయిలో ఉన్నవాళ్ళే. ఈరోజు అనేక మంది చూడండి, మనలోనే అనేక మంది ఒకప్పుడు ప్రార్థన మోకరిస్తే కనీసం 1-2 గంటలు ప్రార్థించేవాళ్ళే. ఉపవాసాలు మొదలు పెడితే కనీసం వారం రోజులు, 20 రోజులు, 40 రోజులు ఉన్నవాళ్లే. ఆధ్యాత్మిక స్థితిలో ఎత్తులోనికి వెళ్ళిన వారే. కానీ నేను అంటాను, ఒకప్పుడు ఉన్నతమైన స్థితే, కానీ ఇప్పుడు స్థితి చూస్తే, కిందకు చూస్తే అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు. నీ ఉన్న స్థితి ఒకసారి పైకి చూసుకుంటే, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, నీ ఆత్మలో పైకి తలెత్తి చూస్తే నేను అక్కడ ఉండవలసిన దాన్ని, ఈరోజు నా పరిస్థితి ఎక్కడున్నానేంటి? మనల్ని పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు నేను అంటాను, నేను అనుకోని రీతిగా ఇక్కడికి రాలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, బై స్పిరిట్ ఐ ఆమ్ హియర్. దేవుని ఆత్మ వలన నేను ఇక్కడికి వచ్చానో, అలాగే దేవుడు కొనిపోబడి ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఎత్తైన స్థితిలో నుంచి కింద పడిపోయిన స్థితిలో ఒకవేళ మీద ఉందేమో మీ పరిస్థితి, మీ ఆధ్యాత్మిక స్థితి, ప్రార్థనా స్థితి, ఆయన మీద ఆధారపడే స్థితి, విశ్వాస స్థితి. ఒకరోజు ఒకానొక సమయంలో ఎత్తుగా ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉంది? దావీదు పడిపోయాడు, ఆదాము హవ్వలో పడిపోయారు. పడిపోయిన వారిని లేవనెత్తడానికి దేవుడు ఒక సవాలు విసిరాడు అపవాదితో. ఏమన్నాడు తెలుసా? రే, ఈ సకలమైనటువంటి సృష్టిని చేసింది ఎవరో? నా దేవుడే. అలాంటిది సర్వ అధికారాలు ఇవ్వబడింది ఎవరికి? నాకే. నేను ఒక మాట సెలవు ఇవ్వవసరం లేదు, కనుసైగ చేస్తే చాలు దేవదూతలు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోతాయి కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అని పదే నన్ను కూడా అంటారు. అనేక మంది అంటారు, ఎవరో కాదు, రక్త సంబంధికులు అంటారు, అయిన వారే అంటారు, ఆత్మీయులే కొంతమంది అంటారు, పడేయాలని ఏమంటారు తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నిజంగా నీకు దేవుని పిలుపుంటే, నిజంగా నిన్ను దేవుడు పిలుచుకుంటే, నువ్వు ఇలా చెయ్యు, అలా చెయ్యు, ఇలా చెయ్యు అని నిజంగా దేవుడు నేను పిలిస్తే అని రకరకాల ప్రశ్నలు నా మీదకి ఎత్తుతున్నప్పుడు నేను అనుకుంటా, ప్రభువా నిజంగా నువ్వు పిలవబట్టేగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. పిలవని వాళ్ళు అలా చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఏదో రకంగా వెళ్ళిపోతున్నారు. పిలవబట్టే కదా ఈ ప్రశ్నలు, ఈ శోధనలు.
ఈ వాక్యం ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు. అందరికీ శోధనలో అడుగుపెట్టే కృప ఉండదండి. శోధనలో ఎవరు అడుగు పెడతారు తెలుసా? ఆత్మ ద్వారా కొనిపోబడే వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు అంటారు వాళ్ళకి ప్రార్థన జీవితం ఉండదు, దేవుని ఏర్పాటు ఉండదు, దేవుని ఉద్దేశాలు ఉండవు. కానీ ఏముంటుంది, మేము సాతానుగాడు మమ్మల్ని శోధిస్తున్నాడండి అంటారు. సాతాను కాదు, నీ స్వయంకృతాపరాధమే నీ శాపం. స్వయంకృతాపరాధంగా చేసుకునే విధానాలను కూడా అపవాదిని శోధిస్తున్నాడనే పదాన్ని వాడతారు. అపవాది అందరిని శోధించడు, ఆత్మీయులను మాత్రమే వాడు శోధిస్తాడు. నువ్వు దూకు. దావీదు దూకేశాడండి, నువ్వు నేను దూకేశాం. కానీ సర్వోన్నతమైన దేవుడు మన వంటి వాడు కాదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. పడిపోయిన మనల్ని ఇక ఎవరు పడకుండా చేయడానికి ఆయన మధ్యలో నిలబడి ఏమన్నాడు తెలుసా? రే, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. నువ్వు కూడా అదే చెప్పాలి. నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే రాత్రికి రాత్రే నీ రోగం మాయమైపోనుగాక, రాత్రికి రాత్రే నీకు అదైపోనుగాక, ఇదైపోనుగాక. నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే అవలేదనుకో, నువ్వు దేవుని కుమార్తె కాదు, నీ దేవుడు కాదు, నువ్వు చర్చికి వెళ్ళిన ఉపయోగం లేదు అని ఎట్లాంటివి మాట్లాడుతూ ఉంటాడు. అనేక సందేహాలను కూడా మనలోకి తీసుకొస్తాడు. లేకపోతే పక్కన వాళ్ళని ఎవరో ఒకళ్ళని ఇందాడు అన్నాం కదా, రోడ్ల పైన ఈడియట్స్కి కొదువే లేదు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కిందకు పడేసే వాళ్ళ సంఖ్య కొదువే ఉండదు. అనిపించింది ఎప్పుడైనా? మిమ్మల్ని కిందకు పడేసే వాళ్ళు ఎవరన్నా తగిలేరా మీకు మీ జీవితంలో ఆధ్యాత్మిక స్థితిలో? పర్లేదు, చేతులు ఎత్తాడు చాలు, మిమ్మల్ని నిలబడి ఇక్కడ రమ్మన్నాం. మిమ్మల్ని ఎవరైనా పడేశారా ఆధ్యాత్మిక స్థితిలో? పడేశారు, కనీసం తల ఊపుతున్నారు చాలు. అయితే మీరు అనండి, నా దేవుడు పడిపోయిన వాళ్ళని పడేయడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ నేను పడిపోయి ఉండొచ్చు, కానీ ఈ వర్తమానం ద్వారా దేవుడు నన్ను లేవనెత్తాడని చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పడిన వారిని లేవనెత్తివాడు, గుంటలో పడి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. నేల మీద పడిపోవడం కాదండి, మనం ఏమైపోయాం, గుంట దాకా వెళ్ళిపోయాం. ఎవరి మాటలిని? అదిగో ఆ శోధకుడి మాటిని. ఇక మూడవదిగా మనం మాట్లాడుకుందాం, చివరిగా చూద్దాం. చెప్పండి. మరలా 8వ వచనం, అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడంట. ఈ లోకంలో కనబడుతున్న రాజ్యాలన్నిటినీ ఒక స్క్రీన్లో వేసి చూపించేశాడంట యేసు ప్రభు వారికి. మరలా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు ఏం చేయవలసిన లేదు, జస్ట్ నా కాళ్ళకి దండం పెడితే చాలు, ఇదిగో ప్రపంచంలో కనబడుతున్న దేశాలన్నీ కూడా నీ చేతులకి ఇచ్చేస్తా. ఇవన్నీ ఇక నువ్వు ఏలటమే. ఇక ఒక్కగానొక చక్రవర్తిగా మారిపోతావు, శక్తివంతుడిగా మారిపోతావు. నువ్వు కనుసైగ చేస్తే రాజ్యాలు మారిపోతాయి. నువ్వు సెలవిస్తే చాలు, రాజ్యాలన్నీ కూడా నీ మాటకు లోపడతాయి. ఎవరో చెబుతున్నాడు? సర్వోన్నతమైన చెప్పన ఆకాశం పైన, భూమి పైన, పాతాళం పైన అధికారం కలిగిన దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు వీడు, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నా కాళ్ళకి జస్ట్ ఊరికే అట్లా అని నిలబడి చాలు, మొత్తం నేను నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. నేను మాట చెప్పనా, క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు నాకు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా అధికారం ఉంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ లోకంలో అపవాది మీద అధికారం ఉంది, పరలోకంలో కూడా ఈ రాజ్యాన్ని ఏలే అధికారం నీకు ఉంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారాన్ని ఇవ్వడానికే ఈ 3వ బాణాన్ని కూడా విరగొట్టండి నా దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ 3వ బాణం ఏంటంట? ఈ లోక సాంప్రదాయాలు, లోక మహిమ ఘనత అంతా కూడా నేను నీకు ఇచ్చేస్తానంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? రే సాతానా, ఈ రాజ్యాలన్నీ నా తండ్రి కలుగు చేస్తేనే వచ్చినాయి. ఇవన్నీ తెలియదు అనేక మందికి. అందుకే చూడండి, లోకం అంతా ప్రపంచంలో అనేక మంది మాకు పెత్తనం కావాలి, అధికారం కావాలి, రాజ్యం కావాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. ఒక సీటు, ఒక వీధి కాంపౌండర్ గానో, లేకపోతే ఆ గ్రామ ప్రెసిడెంట్ గానో, వార్డు మెంబర్ గానో ఉండడానికి
అనేకమైన తప్పుడు మార్గాలను ఎంచుకొని ప్రయాసపడేవాళ్ళు లేరంటారా? అదిగో ఆ పదవి కావాలండి, ఆ ఉద్యోగం కావాలండి అని అనేక అధికారుల కాళ్ళు మొక్కేవాళ్ళు లేరా? అనేక పనికిమాలిన వాళ్ళ కాళ్ళు దగ్గరికి వెళ్ళి నాకు ఈ అధికారం ఇవ్వండి బతిలాడుకునేవాళ్ళు లేరండి? ఆ అధికారం కోసం అడ్డమైన గడ్డి తినేవాళ్ళు లేరా? న్యాయాన్ని న్యాయంగా మార్చేవాళ్ళు లేరా? దేనికోసం అంటే అధికారం కోసం. మీరు చూడండి, రాజకీయాల్లో చూడండి, అధికారం ఉన్నవాడిని పొగుడుతారు, అధికారం లేనివాడిని ఏం చేస్తారు తెలుసా? మొన్నటిదాకా పొగిడిన వాళ్ళు ఇప్పుడు వాడిని తిడతా ఉంటారు. ఈ లోక అధికారాల కోసం మనుషుడు వెంబడిస్తున్నాడండి, వెంపర్లాడుతున్నాడు. చెప్పాలంటే ప్రపంచం బయట అలా ఉంటే సంఘంలో ఇంకోటి ఉంది. ఏంటో తెలుసా? సంఘ పెద్దగా నేను ఉంటా, అధికారం కావాలి వీళ్ళకి. సంఘంలో ఇదిగో నేనే అధికారిగా ఉంటాను, సంఘ పెద్దగా నేను ఉంటాను అని కొంతమంది. సంఘంలో పెత్తనాలు చెలాయించాలని కొంతమందికి ఉంది. సంఘం బయట ప్రపంచం ఒక విధంగా ఉంటే సంఘం లోపల మరొక పెత్తనం కొనసాగుతుంది. సంఘం పెద్ద నేను ఉండాలి, నా చేతుల మీద జరగాలి, నా అనుమతితోనే జరగాలి. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయండి, అలాంటి సంఘాలు. పెత్తనం కోసం ప్రయాసపడే సంఘాలు ఉన్నాయి. చెప్పనా, సంఘం అలాగుంటే సంఘంలో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత గృహాల్లో కూడా పెత్తనం నాదే ఉండాలనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఏమంటారు తెలుసా? నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరగడానికి లేదు, యజమానుడైనా కూడా. మీరు కాదులేండి పెత్తనం చేసేవాళ్ళు. మా ఆయన నా మాట జవదాడ్డో, 2-3 ఆడవాళ్ళు కూర్చుంటే అదే మాట. మా ఆయనకి నేనంటే భయం. ఎట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అంటాను, నీ భర్తకు లోబడని నీవు ఈ అపవాది చూపిన అధికారానికి పడిపోయావు అంతే. నీ భర్తకు లోబడని నీవు, నీ యజమానుడికి లోబడని నీవు ఈ అపవాది ఏదైతే బాణం విసిరాడో అదే బాణానికి విసరగా నువ్వు పడిపోయావు. పెత్తనం కొనసాగిస్తున్నావు. దానికి నిర్వచనం దేవుడు అపవాది వేసిన బాణం. అపవాది వేసిన బాణం. పెత్తనం కొనసాగించే స్త్రీలారా, యేసునామమున ఆ బాణం మీలో నుంచి పారిపోయి, మీలో నుంచి తీసివేయబడి, ఈ వాక్యం ద్వారా ఆ గాయం కట్టి నీ భర్తకు లోబడి సర్వోన్నతమైన దేవుని ఎదుట నీవు నీ కుటుంబం ఉన్నతంగా నిలబడును గాక. జ్ఞానం కలిగిన స్త్రీగా నిలబడదు గాక. బుద్ధి కలిగిన స్త్రీగా నిలబడదు గాక. అధికారం మనం చేయకూడదండి, పెత్తనం చేయకూడదు. అధికార వాంఛ మనకు ఉండకూడదు, అధికార వ్యసనం మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇది అపవాది వేసే బాణం. ఈ బాణం నుంచి అనేక మంది ఏం చేస్తారు తెలుసా? ఈ అధికారంలో ఉంటే ఈ అధికారాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రతి పనికిమాలిన పని చేయాల్సి ఉంటుంది. మంచి పనులు చేస్తే తీసేస్తారు. రాజకీయ నాయకుల్లో కూడా చూడండి, మంచి పనులు చేస్తే ఏమవుతుంది? చేసిన పనికి ప్రతిగా కీడే వాళ్ళకి వస్తుంది. అందుకని ఏం చేస్తారు? కొన్ని చెడ్డ పనులను కూడా సమ్మతించాల్సి వస్తుంది. కొన్ని పనికిమాలిన పనులు కూడా ఏం చేయాలి తెలుసా? ఈ పదవిని కాపాడుకోవడం కోసం అన్యాయం కూడా న్యాయంగా మార్చాల్సి వస్తుంది. ఈ అధికారం కోసం ప్రయాసపడే పనికిమాలిన బ్రతుకు మనలో నుంచి విడిపోనుగాక. హల్లెలూయా. పెత్తనం చలాయించే మనస్సాక్షి మనలో నుంచి పోవునుగాక. సర్వోన్నతమైన దేవునికి లోబడి ఆయన ద్వారా మనము దీవించబడుదుముగాక. హల్లెలూయా. సాతానా నా వెనక్కి పో అన్నాడు, అంతే. అయిపోయినాయి, 3 బాణాలు అయిపోయినాయి. సాతాను గడు అన్నాడు, మొదటి బాణం అన్నా విజయం సాధిస్తాం అనుకున్నాడు, కుదరలా. 2వ బాణం దగ్గరికి వచ్చి కిందకు దూకన్నాడు. ఆయన ఆధ్యాత్మిక స్థితి బహు విస్తారమైనది, ఎత్తైనది, ఆకాశమును కంటుకున్నది. అక్కడి నుంచి ఆయన్ని పడేయడం నా వల్ల కాదు కదా, నాతో పడేయబడిన అపవాది లక్షలాది కోట్లాది దూతల వల్ల కూడా కాదు. అడికి అర్థమైపోయింది. ఇక 3వదిగా అంటున్నాడు కదా, ఈ లోక సాంప్రదాయాలు, అధికారాలు, పెత్తనాలు అన్నీ నీకు ఇచ్చేస్తాను, కానీ ఒక్కసారి ఊరికే ఇలా టచ్ అన్నాడు అంతే నా కాళ్ళు. ఇది కూడా మనకు అయ్యేటట్లేదు కదా అనగానే ఇక ఏమైపోయింది తెలిసి అపవాది అక్కడి నుంచి పారిపోయాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటాను, ఆ రోజు దేవుడు ఆ దినమందే నీవు పుట్టినా పుట్టకపోయినా
అప్పుడే నీకు విజయాన్ని దేవుడు ఇచ్చేశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఉన్న నీకు ఈ విజయం ఒక స్వాస్యంగా దేవుడు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ విజయాన్ని మనం అనుభవించదము గాక. ఒకవేళ ఆ విజయం పొందుకొని మరలా పడిపోయావేమో, నా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మరలా మాట్లాడి ఆయన హస్తముతో లేవనెత్తుచుండగా మనందరం లేచి నిలబడదుము గాక. హల్లెలూయా. లేచి నిలబడదాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత దేవదూతలు వచ్చి అతనికి పరిచర్య చేశారండి. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు మనకు పరిచర్య చేసేవారిగా ఈ 3 విషయాలను జయిస్తే ఆ పరలోక సైన్యం మనతో ఉంటుంది. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 బాణాలను అధిగమించాడో ఆకాశము తెరవబడింది. దేవుని దూతలు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు బలాభివృద్ధి కలుగు చేయుటకు ఆయనను ఏం చేశారంట, పరిచర్య చేశారు. ఆయనకి ఈరోజు దేవదూతలు నీకు పరిచర్య చేయనంతగా నీ ఆధ్యాత్మిక స్థితి ఎత్తైనదిగా మార్చబడును గాక. హల్లెలూయా. దేవదూతలు నీతో ఉండును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉన్నాయి. ఈరోజు దేవదూతల పరిచర్యగా ఈ సంఘం ఉండును గాక. ఈరోజు దేవదూతలు ఈ సంఘములో నడిపించబడును గాక. దేవదూతలు దిగుచు ఎక్కుచు ఉందురు గాక. ఇది పరలోక గవినియే గాని మరి ఏది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమతో మనలను నిలబెట్టును గాక. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను. ఆయన ప్రేమ వలన పడిపోయిన నిన్ను మరలా లేవనెత్తాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ 3 బాణముల ద్వారా పడిపోయి ఉంటే నా దేవుడు ఆయన ప్రేమతో లేవనెత్తడానికి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన ఆయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన ఆయన. మనుగడయే నీ మనుగడ మారాలి. ఈ మధ్యాహ్న సమయం నుంచి ఈ 3 బాణముల నుంచి నీ జీవితం మారాలి, నీ మనుగడ మారాలి, నీ స్థితి మారాలి. ఆదరించేను నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో యేసయ్యా, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన ఆయన. ఉదయించెను నీ యేసయ్యా నూతన ఆయన. మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా.
నీ ప్రేమే నన్ను ఆదరించేను. యేసయ్యా 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 నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ ప్రేమే నన్ను ఈ మధ్యాహ్న సమయమందు ఈ 3 బాణముల ద్వారా పడిపోయిన నిన్ను ఏ మనుష్యుడు లేవనెత్తలేడు గాని ఆయన ప్రేమతో నిన్ను లేవనెత్తు చూడగా నీవు లేచి నిలబడుదువు గాక, నీవు విజయమును పొందుకుందువు గాక, నీవు శక్తి పొందుకుందువు గాక, నీవు బలమును పొందుకుందువు గాక. బల సూచకమైన అందశమానికై, బల సూచకమైన అందశమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై సజీవయాగముగా ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన బలపరిచే దేవుడు. సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహములు ఆయన కొరకు సమర్పించుకున్నప్పుడు మనకు విజయమునిచ్చే దేవుడు. సంఘక్షేమమే నా ప్రాణమాయనా యేసయ్యా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించే. పడిపోయినప్పుడు ఎవరో లేవనెత్తలేదండి. మనము చీకటి రాత్రులు కన్నీటి రాత్రులు గడిపినప్పుడు ఏ మనుషుడు మనల్ని ఆదరించలేదు, ఎవరు మనల్ని లేవనెత్తలేదు. ఆకాశమందు ఉన్న ఆయన ప్రేమ తప్ప మనల్ని ఎవరు కూడా లేవనెత్తలేదు. ఆయన ప్రేమను బట్టి స్తుతించుదాం, ఆయన ప్రేమను బట్టి ఆయన నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా ఆదరించేను, యేసయ్యా ఆదరించేను, నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృపయే యేసయ్యా, నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృపయే ఆదరించేను, నా యేసయ్యా ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను. నిన్ను పడిపోకుండా, అపవాది చేతిలో బలి అయిపోకుండా, నరక ప్రాయులుగా మార్చకుండా ఆయన కృప ఆదరించింది, ఆయన కృప కాపాడింది, ఆయన హస్తము లేవనెత్తింది. హల్లెలూయా హల్లెలూయా. నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృపయే యేసయ్యా, నీ కృపయే నాయనా, నీ కృప తప్ప మరేదియో లేదు ప్రభువా. నేను పడిపోయాను, నేను కృంగిపోయాను, నేను శోధనలో కూరుకుపోయాను నాయన, నీ కృపయే నన్ను లేవనెత్తింది నాయన. ఈ మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతుండగా ఆయన కృప ద్వారా లేచుదువు గాక, ఆయన కృప ద్వారా నిలబడుదువు గాక, ఆయన కృప ద్వారా నిలబడి నడుచుదువు గాక. హల్లెలూయా. యేసయ్యా
యేసయ్యా నీ కృపా, 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 యేసయ్యా. ఆ మాట చెప్తామండి చివరిసారిగా అందరూ కలిసి చెప్తాం. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. ఆదరించేను నీ కృపయే, ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి, యేసయ్యా నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను. నీ కృపయే, నీ కృపయే